గులాబీ బాస్ కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు. చాలా వారాల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. దాంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువిరిసింది. కాంగ్రెస్ ఎదురు దాడితో ఇన్నాళ్లు ఉక్కిరిబిక్కిరైన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ రీఎంట్రీతో బిగ్ రిలీఫ్ వచ్చినట్లయింది. కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ ఇకపై ఎలా ఉండబోతున్నాయి? వాచ్ దిస్ ఇన్ అ రిపోర్ట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 8 వారాల విరామం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎడమ కాలి తుంటి ఎముక గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ రీఎంట్రీతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ పెరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇంకా కాలిగాయం నుంచి పూర్తిగా కోలుకోని కేసీఆర్ వీల్ చైర్లోనే ఉంటూ జిల్లాల వారీగా ప్రచారం చేయబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా అన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల గురించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పక్కాగా 10 ఎంపీ స్థానాలలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమికి గల కారణాలపై జిల్లాల వారీగా మీటింగ్లు నిర్వహించి పునఃసమీక్షించుకున్న గులాబీ నేతలు పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించి కార్యకర్తల్లో జోష్ నింపాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 హామీల అమలు లక్ష్యంగా చేసుకుని జనాలలోకి వెళ్లి ప్రశ్నించాలని భావిస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షాలు కురిపించారు. ఇప్పుడు కేసీఆర్ మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ అనంతరం నందినగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ గురించి చర్చించి పలు సూచనలు చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి బదులు మంత్రులను జనంలో నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారట. క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న లోపాలపైన కూడా కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ద్వితీయ శ్రేణి నేతలతో కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎక్కడ పొరపాటు జరిగిందన్న విషయంపై దృష్టి సారించారు. అన్ని స్థానాల్లోనూ పార్టీని ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నట్లు సమాచారం. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి అధికార కాంగ్రెస్ కు సవాలు విసిరాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.